ఓడించేటోళ్ళు గెలిపించేటోళ్ళు ప్రజలు వ్యక్తులు గారు. వ్యక్తులు అట్లా అనుకుంటోళ్ళు వెరి వెంగళ కింద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం ఉంటాడు నేను ఓడిస్తాను మాట్లాడతాడా? మాట్లాడచ్చునా? అది అహంకారానికి లేదా అవివేకానికి నిదర్శనం అవుతుంది. తెలుగుకాల ముచ్చట అవుతుంది. అది రేపు కూడా గజ్వెల్లో రేపు గెలిపించింది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ని రేపు మళ్ళీ బొంద పెట్టేది నాలాంటి ఉద్యమ ధర్మమైన బిడ్డలు గెలిపించేది గజ్వెల్ ప్రజలు గెలిపిస్తే భావన ఉండదు తప్ప యాడా ముందు వాళ్ళకి అంత దమ్ముంటే డేట్ డిక్లేర్ చేయమని రాదా? నేనే అసెంబ్లీ రద్దు చేస్తాను. నిజంగా అంత దమ్ముంటే రమ్మను రాహుల్, యు మీడియేట్. ఎప్పుడు ఎన్నికలు నేను అంటాడు దమ్ముంటే డేట్ ప్రకటించు అంటే డేట్ ప్రకటించేది నరేంద్ర మోడీ గారు ప్రకటిస్తా. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయి. 2014లో నీకు 2009 ఏప్రిల్ వరకు అధికారం ఇచ్చిండు. నీకు పాలించే సత్తా లేక ధైర్యం లేక పారిపోయి 6 నెలల ముందుకే ఎన్నికలు జరిపి నువ్వు ఎన్నికలు పెట్టించుకున్నావు. ఆనాడు మస్క కొట్టి ఎన్నికలు పెట్టించుకున్నావు. ఇవాళ అడుగుతున్నా నేను, రద్దు చేయాల్సింది నరేంద్ర మోడీ గారు కాదు, రద్దు చేసే బాధ్యత నీ చేతుల్లో ఉంది. దమ్ముంటే నేనే అమిత్ షా గారు వచ్చిపోయింది. अरे डिजाल्व करो कभी भी हम तैयार है, हम लड़ने के लिए तैयार है केसीआर అని చెప్పాడు మా అమిత్ షా గారు. అందుకని దమ్ముంటే దాన్ని రిజాల్వ్ చేయి. ఎన్నికల కమిషన్ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళ రూల్ ఫ్రేమ్లో తప్పకుండా ఎన్నికలు పెడతారు. అంతకుముందు రద్దు చేసిన పెట్టలేదా? డిసెంబర్లో ఎప్పుడు ఎన్నికలు 2014 డిసెంబర్లో పెట్టిండు. వెంటనే పెడతారు. గామాత్రం తెలియదా? వెకిల్ నవ్వుకుంటా, ఇతరులను కించపరచుకుంటా, ఇతర పెద్దలను విమర్శించడం నువ్వు పెద్దలు అన్నట్టుగా ఇది మంచిది కాదు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు పనికి మేళ నాకు అర్థం కాదు. ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా? ఇవి ఆర్గ్యుమెంట్స్ ఇవి. గీ చిల్లర మాటలతో కేసీఆర్ని కొడతారా? నాకు అర్థం కాదు. ఈ దిక్కుమాలిన ఆరోపణలు, ఈ చిల్లర ముచ్చట్లు, ఈ కాయగూరకుడు మాటలు గివేనా? వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి గింత కొరితే ఆలోచన ఉంటుంది. గింత కురుస మంచిది కాదు బ్రదర్. అది ఇవాళ మంచిగా పనిచేసినాం, తప్పకుండా మంచి ఫలితాలు వచ్చినాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. విప్లవాత్మకమైన దళిత బంధు తెచ్చినాం, వాళ్ళు అద్భుతంగా ముందుకు పోతున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం బ్రహ్మాండంగా. దాని ఫలితాలు దేశానికి కనపడతాయి. ఇలా భయం ఏందండి? ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో బయలు పెడితే మొత్తం రైతు బంధు ఇస్తా అంటాడు, దళిత బంధు ఇస్తా అంటాడు, మన కొంప మునుగుతుందని వాళ్ళ భయం. అంతే కదా, ఇంకేమున్నది? ఇట్లాంటి పిచ్చి ప్రలాపాలను తేలే ప్రయత్నం చేయవు. ఏం కథ ఇది? ఇదేనా నీ గొప్పతనం? నేను 4 కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించే శక్తి లేని వ్యక్తిని కూట్ల రాయి తీయడానికి శాతగానడివి ఏట్ల రాయి తీసినట్టు 135 కోట్ల జనాభాను పాలించడానికి బీఆర్ఎస్ పెడతా అని చెప్పి బోర్ల పడ్డావు. దమ్ముట పెట్టు, పోయిరాపో యూపీకి, పోయిరాపో మధ్యప్రదేశ్కి. కానీ ఒక్కటి మాత్రం వ్యక్తిగతమైన దూషణలుగా పాల్పడితే, మోకాలంత లేడు మోసంతో పిచ్చి మాటలు మాట్లాడితే తప్పకుండా తెలంగాణ సమాజం తరుముదని చెప్పే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయదని చెప్పి నేను తెలియజేస్తాను. మమ్మల్ని పట్టుకొని అవమానపరుస్తావా? మేము ఇప్పటికి కూడా ఎక్కడ మేము విషయాన్ని మాట్లాడుతున్నాం. ఏ దమ్ముంటే విషయ పరిజ్ఞానంతో దాచర్చకు. కానీ ఈ తిట్ల పురాణం ఎత్తుకుంటాడు, ఈ డెస్పరేట్గా మాట్లాడతాడు. దమ్ము లేనప్పుడే అట్లాంటి పరిస్థితి వస్తాడు. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడేకి వస్తాడు, సబ్జెక్ట్ లేడు ఇట్లాంటి పట్టు. నన్ను తెలంగాణ గడ్డ మీద నిషేధించలేవు, నిలువరించలేవు. నీ జేజమ్మంచే కాదు, తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ వ్యాప్తంగా నీ అరాచకాన్ని, నీ దుర్మార్గాన్ని, నీ వెకిలి చేష్టని, నీ అహంకారాన్ని బొందబెట్టి దాంట్లో నేను కూడా ముందుగా ఉండి తప్పకుండా చేస్తా. దేనికంటే దానికి సిద్ధంగా ఉండి బయలుదేరిన తప్ప భయపడడానికి సిద్ధంగా లేవని చెప్పి హెచ్చరిస్తూ